అలాగే ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని మార్పులకు సంబంధించి మనం రెండో జాబితాలోనే చూసాం. అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా వేశారు. పెనుగొండకు ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషశ్రీ చరణ్ను ఆమెకు స్థానచలనం చేశారు. అలాగే పెనుగొండ నుంచి గెలిచిన మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఎంపీగా రంగంలో దించుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అలాగే అనంతపురంలో మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. కాపు రామచంద్రారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్తో పాటు కలిసి అడుగులు వేశారు. ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మార్పు తథ్యం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డికి టికెట్ దాదాపు కేటాయించినట్టుగా ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. సొంతంగా కాపు రామచంద్రారెడ్డి తోడలుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారడం, అలాగే పార్టీలో వ్యతిరేకత, వర్గపోరు, సర్వేలలో ప్రతికూలతలు ఇవన్నీ కలగలిపి ఓవరాల్గా అటు కాపు రామచంద్రారెడ్డికి ఈసారి స్థానచలనం కూడా ఉండకపోవచ్చు, పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారం జిల్లాలోనూ ఉంది. మూడో జాబితాలో ఈ పేరు ఉండొచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక సింగనమల విషయానికి వస్తే సింగనమల ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం జొన్నలగడ్డ పద్మావతి ఇక్కడ ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జొన్నలగడ్డ పద్మావతి మార్పు ఖాయమన్న చర్చ బలంగా సాగుతోంది. ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి పైన వ్యతిరేకత ఉంది. ఆయన కూడా ఒక ప్రభుత్వ పదవిలో ఉన్నారు. డిఎస్పీ శ్రీనివాసమూర్తికి టికెట్ ఇవ్వనున్నారన్న ప్రచారం ఇక్కడ బలంగా సాగుతోంది. చాలా రోజుల నుంచి యాక్చువల్గా రెండో జాబితాలోనే జొన్నలగడ్డ పద్మావతి పేరు ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత దానికి సంబంధించి కొంత హాల్ట్ చేసింది. కానీ మూడో జాబితాలో ఖచ్చితంగా జొన్నలగడ్డ పద్మావతి పేరు ఉండొచ్చంటున్నారు. అంటే ఆమె పట్ల వ్యతిరేకత కంటే ఆమె భర్త సాంబశివారెడ్డి పైన ఎక్కువగా వ్యతిరేకత, చివరికి ఆమె సీటుకే ఎసరు పెట్టిందన్న చర్చ జరుగుతోంది. మరి జొన్నలగడ్డ పద్మావతికి మరి స్థానచలనం కల్పిస్తారా, లేదంటే అసలు సీటే ఉండదా అన్నది తెలియాలంటే మూడో జాబితా వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మార్పు అయితే ఖాయమన్న చర్చ పార్టీలో బలంగా సాగుతోంది. డిఎస్పీ శ్రీనివాసమూర్తికి ఇక్కడ టికెట్ ఇవ్వనున్న ప్రచారం సాగుతోంది. మడకశిర విషయానికి వస్తే ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మడకశిరకు సంబంధించి ప్రస్తుతం తిప్పేస్వామి శాసనసభ్యులుగా ఉన్నారు. అభివృద్ధి లేదు, అవినీతి అంటూ సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సర్వేల్లో కూడా ప్రతికూలత ఉన్న నేపథ్యంలో సిఐ శుభకుమార్ పేరు ఇక్కడ ప్రచారంలో ఉంది. మనం చూస్తే అనంతపురంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మనకు చోటు చేసుకుంటున్నాయి. గతంలో గోరంట్ల మాధవ్ ఆయన కూడా సిఐగా ఉన్నారు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి గోరంట్ల మాధవ్కు హిందూపురం ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి ఆయన్ని తప్పించారు, ఎక్కడ కూడా టికెట్ కూడా కేటాయించలేదు. అలాగే అదే అనంతపురం నుంచి ఈసారి మనం చూస్తే అంతకుముందు మనం మాట్లాడుకున్న డిఎస్పీ శ్రీనివాసమూర్తి కానీ, అలాగే మడకశిర నుంచి సిఐ శుభకుమార్ కానీ ఇక్కడ కూడా మరో ఒకరిద్దరు పోలీస్ అధికారులు ఇన్ఛార్జీలు కాబోతున్నారు, అభ్యర్థులుగా రాబోతున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. ఓవరాల్గా మూడో జాబితాకు సంబంధించి ఓవరాల్గా ఈ మార్పులుండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.